హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8వ తరగతి తెలుగులో మనము 8వ పాఠం అయినటువంటి చిన్నప్పుడే అనే పాఠం నేర్చుకుంటున్నాం. ఈ పాఠంని రాసినటువంటి వారు వట్టికోట అల్వారస్వామి. ఇందులో నుండి మనకు టెట్ 2024లో, టెట్ 2025లో, అలాగే డిఎస్సిలో ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్గా చూడండి లాస్ట్ వరకు. తర్వాత మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. మీరు ఖచ్చితంగా మనకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్లో జాయిన్ అవ్వండి. డైరెక్ట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్స్కి సంబంధించినటువంటివి. అలాగే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు పాఠం ఉద్దేశం చూసినట్లయితే పాఠం ఉద్దేశం చూద్దాం. ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఓకే అండి, మనము అందరికీ తెలిసిన విషయమే. మనం జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పుకుంటాము. కాబట్టి మనం లెసన్ మొత్తం చెప్పం. ఇందులో ఏం చెప్తామంటే మనము పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, తర్వాత కవి పరిచయం, తర్వాత వ్యాకరణ అంశాలు, ఇవి. ఇంకేమైనా లెసన్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం చెప్తాం. ఓకే, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా లెసన్ అనేది చదవండి. తర్వాత మనకు వీడియో చూడండి, లేకపోతే వీడియో చూసిన తర్వాత అయినా లెసన్ చదవండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియకు చెందింది? కథానిక ప్రక్రియకు చెందింది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. ఏంటిదట? జీవితంలో జరిగేటువంటి ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా అంటే క్లియర్ అండ్ కట్గా తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం, ఇవి కథానికలోని ప్రధానాంశాలు. ఓకేనా? దీంట్లో ప్రధానాంశాలు ఏంటివి? శిల్పం, తర్వాత సంభాషణ, తర్వాత కథనం. సంక్షిప్త లక్షణమే కథానిక ప్రత్యేకత. ఓకే, మనం ఇంకా చూద్దాం. 1945లో మిజాన్ ఏ పత్రిక? మిజాన్ పత్రికలో ప్రచురితమైన అల్వారస్వామి కథానికనే ప్రస్తుతం పాఠ్యాంశం. ఇది మనము ఇంపార్టెంట్గా పరిగణించవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ కవి పరిచయం చూద్దాం. కవి పరిచయం చూసినట్లయితే ఏంటిది? మనకు సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత వట్టికోట అల్వారస్వామి. ఏంటిదట? సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితర కథా రచయిత వట్టికోట అల్వారస్వామి. చాలా ఫేమస్ పేరండి ఇది. మనకు తెలంగాణ ఉద్యమాల్లో కానివ్వండి, మనకు తెలుగుకు సంబంధించిన వాటిలలో. ఓకే, నల్గొండ జిల్లాలోని చెరువు మాధారంలో జన్మించాడు. నిజాం పాలకులకు ఏంటిది? నిజాం పాలకులన్నా పాలన అన్నా ఒకటే. వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఎవరు, కింద వాటిలలో ఎవరు అని అడుగుతారు. 4 ఇస్తారు. 4లలో ఇక్కడ ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు ఉంటారు, దాశరథి రంగమాచార్యులు ఉంటారు. ఓకే, ఎవరు? వట్టికోట అల్వారస్వామి, దాశరథి కృష్ణమాచారి, దాశరథి రంగాచారి, వీళ్ళు ఉంటారు అన్నట్టు. ఎందుకు ఉంటారంటే ఈ జైలు లోపల అనే కథల సంపుటకి వాళ్లకు ఒక లింకేజ్ అనేది ఉంటుంది. అది మీకు పోతాంటే తెలుస్తుంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. దేశోద్ధరక గ్రంథమాలను స్థాపించి 35 బుక్స్, 35 పుస్తకాలను ముద్రించాడు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవే. ఓకే, ఒక్కసారి చూద్దాం.
తెలంగాణ, గుమస్తా, గుమస్తా తెలంగాణ. ఇవి రెండు కూడా ఏంటిది, తెలంగాణ గుమస్తాలనే పత్రికలను నడిపించాడు. ఏ పత్రికలు నడిపించాడు అనేటువంటి అడిగేటువంటి ఛాన్సెస్ ఇస్ దేర్, అక్కడ ఉన్నాయి, అడుగుతారు, జాగ్రత్త. ఓకే. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. ప్రీవియస్ బిట్టు 24, 25 రెండు టెట్లలో అడిగినటువంటి బిట్టు. ఓకే. ఇక్కడ చూద్దాం. రామప్ప రభస, తర్వాత మనకు తెలంగాణ వ్యాసాలు, ఈయన ఇతర రచనలు. కానీ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఫస్ట్ ఏంటిది, నిజాంకు వ్యతిరేకం. రెండవది ఏంటిది, మనకు తెలంగాణ అలాగే గుమస్తా అనేటువంటి పత్రికలు నడిపించిండు. తర్వాత జైలు లోపల అనే కథల సంపుటి రాసిండు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా కిందికి ఉన్నాయి మనకు, ఇంకా ఇప్పటి వరకు అయితే అవి 3 ఇంపార్టెంట్. ఇంకా చూద్దాం. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తి సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన అల్వార స్వామి రాసిన ప్రజల మనిషి గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. చూడండి, ఇక్కడ మనకు నిజాం అనేది ఒకటి, తర్వాత మనకు తెలంగాణ గుమస్తా, తర్వాత జైలు లోపల, తర్వాత ప్రజల మనిషి గంగు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి వచ్చిందంటే మీకు వట్టికోట అల్వార స్వామి గుర్తుకు రావాలి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, మనము పాఠ్యభాగ వివరాలు అయిపోయింది, ఇప్పుడు ప్రవేశికలో పోదాం. ఓకే. అయితే ఇక్కడ చూద్దాం. రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందారుల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికం తిరగబడ్డది. ఎవరు? రజాకార్ల. ఇప్పుడు మనకు లేటెస్ట్గా రజాకార్ అనేటువంటి సినిమా వచ్చింది. అది చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఎందుకు అంటే దాంట్లో నుండి కూడా మనకు ఒక కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ బిట్టు దొరకదా అనేది పక్కన పెట్టారు, కానీ కాన్సెప్ట్ అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ పెత్తందారుల పీడనం. ఓకే. ఇట్లా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకు తెలంగాణకి ఏంటిది సంబంధం అంటే, మనం ముందు నిజాం కిందనే కదా మనం అంతా కూడా పరిపాలన, వాళ్ళ కింద మన యొక్క ఏంటిది ఆ ఏరియా అనేది ఉండిపోయింది. ఏంది, మనకు ఆపరేషన్ పోలో ద్వారా మనము బయటపడ్డం, ఇండియాలో కలిసినాం. ఓకే. లేకపోతే మనదంతా ఆగం బతుకయ్యేది. ఓకే. నెక్స్ట్ తెలంగాణ ప్రజానికం తిరగబడ్డదట. అవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు లెసన్లో. అట్లా తిరగబడడానికి ప్రేరణించిన వారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహన శక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు. ఇది చాలా అంటే ఎంత బాగుంటుందంటే లెసన్ అంత బాగుంటుంది. మీరు చదవండి. 100% చదివిన తర్వాత మీకు ఒక మంచి ఉత్తేజం వస్తుంది, ఒక మంచి ఎనర్జీ వస్తుంది. ఓకే. ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం ఈ పాఠం చదువుదాం. అవును, ఖచ్చితంగా 100కు 100% ప్రతి ఒక్కరు చదవాల్సిందే. అంతే. చదవకపోతే మాత్రం మీరు ఒక మంచి స్టోరీ అనేది మిస్ అయిపోయినట్టే. ఓకే. మనం ఇవన్నీ ఏం చెప్పుకోము, ఇప్పుడు ఖాళీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పుకుంటాం కాబట్టి మీరే చదవాలి. అందుకనే మీకే వదిలేస్తున్నాం. నెక్స్ట్ మనము డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇదంతా కూడా నోట్స్ మేకింగ్. మీకు నోట్స్ ఎట్లా ఉండాలి, ఎట్లా తయారు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తేవడం జరుగుతుంది. ఓకే. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా వట్టికోట అల్వార స్వామి అని రాసుకోండి. తొలితరం కథ రచయిత, ఆంధ్ర మహాశాఖ నల్గొండకు అధ్యక్షుడు వహించాడు. తర్వాత దేశోద్ధార్తక గ్రంథములను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. తర్వాత పత్రికలు ఏంటి, తెలంగాణ మరియు గుమస్తా. కథల సంపుటి అంటే ఏంటిది, జైలు లోపల, రామప్ప రభస, తర్వాత తెలంగాణ వ్యాసాలు అనేటువంటివి రచనలు, ప్రజల మనిషి గంగు అనేవి నవలలు. ఇట్లా రాసుకోండి. ఎంత అద్భుతంగా ఉంది. అట్లా ఫాలో అప్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూద్దాం అర్థాలు. దండం అంటే ఏంటిది, నమస్కారం. దండం అంటే ఏంటిది, నమస్కారం. తర్వాత అవ్యజ అంటే కపటం లేని, మీరందరూ కూడా కపటం లేని మనుషులు. ఓకే. రకం అంటే ఏంటిది, పన్ను, డబ్బు, వాటికి సంబంధించింది. ఓకే. ఇవన్నీ కూడా మనం అప్పటి నిజాం కాలంలో మాట్లాడేవన్నీ ఆ స్లాంగ్ అన్నట్టు.
మిరం అంటే ఏంటిది? కారం. ఓకే. ఎరుక అంటే తెలుసు. నాకు ఎరుకవా నువ్వేంది చెప్పుడు అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు నా మీద. ఎందుకు? మనం చిన్న చిన్నవి చెప్పినా కూడా అట్లా అనుకుంటారు. సరే మీ ఇష్టం. మీకు ఎరుకైతే దాంట్లో మనము తప్పేం లేదు కానీ నానార్థాలు చూద్దాం. ఓకే. విలువ అంటే ఖరీదు, మూల్యం, ధర. ఇవి మూడు కూడా వీటికి సంబంధించినటువంటివి ఏంటిది? నానార్థాలు. దండం అంటే ఇగో ఇక్కడ ఒక్కసారి మీరు నాకు అంటే మిస్టేక్ అయింది అది. నమస్కారం, అంజలి. ఓకే. కుప్పలుగా అంటే రాసులు. తర్వాత పోగులు. పోగులు మనము మటన్ చికెన్ వేస్తాం కదా, పోగులు వేస్తాం కదా, అది రాశి లెక్క ఉంటుంది కదా, అట్లా అన్నట్టు. ఇక్కడ ఈ రాసులు అంటే ఏంటిది? మనకు వడ్లు ఉంటాయి కదా, వడ్లు, మొక్కజొన్న, గోధుమలు, వాటికి సంబంధించింది. గబాలుగా ఏంటిది? హఠాత్తుగా. ఓకే. ఉన్నట్లుండి, లేదా వెంటనే, లేదా తొందరగా, ఇవన్నీ కూడా. వెండి అంటే రజతం, రజతం అంటాము. తర్వాత ఏంటిది? తర్వాత కలదవుతు. ఇవన్నీ కూడా వాటికి సంబంధించింది. ప్రకృతి వికృతులు చూద్దాం. మొగం అంటే ముఖం. తర్వాత సంతసం అంటే సంతోషం. సుఖం అంటే సుఖం. గారవం అంటే గౌరవం. ఇక్కడ ఇటుది ఇటు, ఇటుది ఇటు రావచ్చు. మనకు అవన్నీ ఏం పట్టించుకోకు. నీకు ప్రకృతి వికృతి అడిగిర్రు, ఇది అడిగిర్రు అనుకో ఇది పెట్టు, ఇది అడిగిర్రు అనుకో ఇది పెట్టు, ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలి, నీకు దట్స్ అన్నెసెసరీ అన్నట్టు. అవి అన్నెసెసరీ పట్టించుకోకు నువ్వు. ఓకే. నా వాయిసెస్ అటు ఇటు చేంజ్ అవుతున్నాయి అని కొందరు నా ఫ్రెండ్స్ అన్నారు. యాక్చువల్లీ చేంజ్ అంటే ఎట్లా ఎందుకు అవుతుందంటే, ఒకరోజు నేను మధ్యాహ్నం తీస్తాను అంటే సందర్భాల్లో చెప్తాను. అది పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది. మనం మాట్లాడి తర్వాత పొద్దున్నే లేవగానే మనము ఎర్లీ మార్నింగ్ తీయడం, తర్వాత నైట్ పడుకునేటప్పుడు తీయడం, లేదా మనం అన్నం తిన్న తర్వాత తీయడం. కాబట్టి మనం ఉండేటువంటి విధానం బట్టి కూడా వాయిస్ వస్తుంది. ఓకే. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ ఇవేంటి అంటే ఇగో ఇది భాషను గురించి తెలుసుకుందాం. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి. సమాస పదం ఇచ్చారు, విగ్రహ వాక్యం ఇచ్చారు, సమాసం పేరిచ్చారు. మరి దీన్ని డైరెక్ట్ ఇక్కడనే రింపేద్దామా? సరే, దీంట్లో రింపుకో. ఇది చూడండి మీరు, సేమ్ ఇట్లనే ఉంటుంది. రాజ్యకాంక్ష, రాజ్యమునందు కాంక్ష. నందు అంటే ఏంటిది? సప్తమి. ఓకే. విజయ గర్వం, విజయం వల్ల గర్వం వచ్చింది వానికి. రేపు మనం కూడా ఉంటుంది మన ఫ్రెండ్స్కి, వీనికి ఉద్యోగం వచ్చింది కాబట్టి వీనికి గర్వం వచ్చిందిరా. ఓకే. ప్రౌడ్నెస్ అట్లా అంటాం కదా. ఓకే. అట్లా ఎవరు ఉండకండి. ఈరోజు అయినా రేపైనా మనం చనిపోయిన తర్వాత అయినా కూడా ఆ మిత్రుడే, ఆ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వస్తారు, వాళ్ళే పాడెక్కిస్తారు అంతే. మనకు ఆ డబ్బు రాదు, ఆ జాబు రాదు, ఇంకా ఏది రాదు. ఓకే. వల్ల అంటే ఏంటిది? పంచమి అంటే పంచమి తత్పురుష సమాసం. ఓకే. అష్టదిక్కులు, 8 సంఖ్య గల దిక్కులు అంటే ఏంటిది? ద్విగు. ఓకే. బలరామ కృష్ణుడు. ఓకే. బలరామ కృష్ణుడు. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఎట్లా అయిపోయింది? ఇక్కడ మిస్టేక్ అయింది అన్నట్టు. బలరామ కృష్ణుడు, కృష్ణుడు. ఓకే. బలరామ కృష్ణులు. ఓకే. అది ఒక్కటి మిస్టేక్ అయింది చూడండి. బలరాముడును కృష్ణుడును అంటే ఇద్దరు కూడా ఏంటిది? మనకు సమానం అంటే ద్వంద్వ. ప్రజల భాష, ప్రజల యొక్క భాష, షష్ఠి. ఓకే. అక్రమము, క్రమము కానిది. అంటే ఇదేంటిది? కానిది అంటే అపోజిట్ వచ్చింది కదా. ఓకే. నెక్స్ట్ ఇది అంతా కూడా చూసేసినాం. నెక్స్ట్ కొత్త సంధి వచ్చింది. దీంట్లో 2 సంధులు వస్తాయి. ఇప్పటి వరకు దాదాపుగా 5 or 6 నేర్చుకున్నాం. ఏంటి? అత్వసంధి, ఉత్వసంధి, తర్వాత సవర్ణ దీర్ఘ సంధి, తర్వాత ఇత్వసంధి, తర్వాత ఏంటిది? మన గుణసంధి. ఇవి నేర్చుకుందాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? ఆమ్రేడిత సంధి నేర్చుకుంటాం. ఈ ఆమ్రేడిత సంధి అనేది చాలా అంటే చాలా ఈజీ. ఏముండదు దీంట్లో. జస్ట్ మనము 2 సేమ్ ఉన్నదాన్ని కలిపేస్తే అయిపోతుంది. ఔరౌరా, ఎంత గొప్ప పని చేశావు అని అంటాం కదా. ఆహాహా, ఎంత ఆనందం కలిగించావు. తర్వాత పై వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే ఔరౌరాని ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా. తర్వాత ఆహాహా, తర్వాత ఆహా ప్లస్ ఆహా అవుతున్నాయి కదా. ఇక్కడ ఒకే పదం 2 సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని
మనం ఆమ్రేడితం అంటాము. రెండోసారి వచ్చిన పదం ఆమ్రేడితం. ఓకే, నెక్స్ట్ పై పదాలను గమనిస్తే ఔరా అంటే ఔర్ ఆ, ఔర్ ఆ. ఇక్కడ చూడండి, ఔర్ ఆ, ఔరా, ఔర్ ఆ, ఆ, ఆహా, ఇట్లా ఉంది కదా. ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి. వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఔరా ఔరా, ఒక ఔ అనేది పోయింది, ఒక ఔ పోయింది. ఏమొచ్చింది? సేమ్ ఔరా ఔరా, ఔరౌరా అనేది వచ్చేసింది. ఓకే, ఇట్లా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చూద్దాం, ఔర్ ర్ ప్లస్ ఆ అని ఉంది, తర్వాత ఔరా అని ఉండగా అకారం లోపించి ఇది లోపించిందట, ఔరౌరా అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆమ్రేడిత పదంలో ఔ వచ్చి చేరి ఔరౌరా, ఔరౌరా అని అయ్యింది. ఓకే, ఇట్లా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూద్దాం, అట్లాగే ఆహా ప్లస్ ఆహా, ఆహా ఆ ప్లస్ ఆహా, ఆహాహా అనేది వచ్చింది. కొంచెం మనం ఈజీగా నేను దాంట్లో అంతగా ఏం ఇబ్బంది ఉండదు, ఈజీగానే గుర్తుపెట్టేయచ్చు. ఇది దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఆమ్రేడితం దేనికి పరమైతే సంధి జరుగుతుంది? హల్లుకు కాదు కదా, అచ్చుకు. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి డెఫినేషన్. ఇది మనకు ఆమ్రేడిత సంధి. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానును అంటే జరుగుగానును అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింది పదాలను కలిపి రాయండి. ఇక్కడ మనం చూద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు. ఓకే, అప్పు డప్పుడు, అప్పుడప్పుడు, అప్పు డప్పుడు. ఓకే, ఇంతేనా? కరెక్టేనా? ఇది చెప్పండి మీరే. ఇట్లా. ఓకే, ఇక్కడ ఏంటిది? రాలే కదా మళ్ళీ సెకండ్, అట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఏమి ప్లస్ ఏమి, ఏమే మీ. ఓకే, ఊరు ప్లస్ ఊరు, ఊరూరు, ఊ రు రు, ఊరూరు. ఓకే, నెక్స్ట్ ఇంటా ప్లస్ ఇంటా, ఇంటింట. ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. ఓకే, ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సంధి చేసి చూద్దాం. మనం ఇప్పుడు ద్విరుక్తటకార సంధి చూద్దాం. కింది పదాలను చదవండి. ఓకే, పగలు పగలు, పట్ట పగలు, చివర చివర, చిట్ట చివర. పై పదాలు కలిసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగింది? పగలు ప్లస్ పగలు పట్ట పగలు అవుతుంది. అంతే కదా, అయ్యింది ఆల్రెడీ. చూద్దాం ఇంకా. అంటే మొదటి పదంలో పగలులో పా తర్వాత ఉన్న గలుపోయి, పా తర్వాత ఉన్న గలుపోయి, నగలుపోలేదు, మళ్ళీ నగలు పోయినాయి అని కన్ఫ్యూజ్ కాకండి. పా తర్వాత ఉన్న గలువు పోయింది అంతే. ఓకే, ఏమొచ్చింది? దానికి బదులుగా ఠ అనేది వచ్చింది, టాకు టావత్తు అనేది వచ్చింది. అప్పుడు పట్ట పగలు అయ్యింది. అట్లానే చిట్ట చివర పదం కూడా ఏమైంది? చిట్ట వరబోయి ఠ అనేది వచ్చిందట. మరి అవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి అనేది చూద్దాం. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. నడుమ నడుమ, నట్ట నడుమ, కోన కోన, కొట్ట కోన, కడ కడ, కట్ట కడ. విరుక్తటకారం అనగా ఠ అంటే ద్విత్వము. ఓకే, ఒక్కసారి ఇంకొక డెఫినేషన్ ఉంది చూద్దాం. ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ, కోన, కడ మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి స్థానంలో ఠ వస్తుందని చూశాం కదా. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీద అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది. ఏమొస్తుంది? ద్విరుక్తటకారం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇప్పుడు ఇది పోయింది, ఏంటిది? డైరెక్ట్ టా అనేది వచ్చేసింది, ఇది పోయింది. ఓకే, ఇట్లా వచ్చేసింది. నడుమ నడుమ ఏమొచ్చింది? ఇవి రెండు కూడా పోయినాయి. ఓకే, ఏం పోయి ఇక్కడ టా అనేది వస్తుంది. ఏమవుతుంది? నట్ట నడుమ, ఇట్లా. ఓకేనా, మనము ఇంకొన్ని చూద్దాం. ఇది చూసినాక అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. బయలు బయలు ఏంటిది? బట్ట
బయలు. ఓకే. నెక్స్ట్ అంతా ప్లస్ అంతా ఇప్పుడేమొస్తుంది ఇక్కడ చెప్పండి మీరే. ఇది మీకు క్వశ్చన్ ఈ రోజుకి. ఓకే. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. ఏంటి అంటే తుదా ప్లస్ తుదా ఏంటిది మనకు? తుదా ప్లస్ తుదా తుట్ట తూదా. ఓకేనా? తుదా ప్లస్ తుదా తుట్ట తూదా. నెక్స్ట్ మనకు ఎన్ని ప్లస్ ఎన్ని ఏమిటిది? ఎన్నెన్ని. ఓకే. అరే ఇవన్నీ కూడా మనకు అది ఉంది కదా, ఇదంతా కూడా మనకు ఏంటిది? మన ఆమ్రేడితం లెక్క కనబడుతుంది కదా అనిపిస్తుంది మీకు. ఓకే. ఆమ్రేడితం పరమైతే కడాదూల తొలి అచ్చు మీద అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కాబట్టి దీంట్లో కొన్ని అటు వస్తాయట, కొన్ని ఇటు వస్తాయి. అది ఒక్కసారి చూడండి మీరు. ఓకే. అంతా ప్లస్ అంతా ఏంటిది? అంతంత. ఓకేనా? అది క్వశ్చన్ మీకు హోంవర్క్ కూడా లేదు ఈరోజు. అంతంత అనేది చెప్పేసిన. ఇవి ఈరోజు క్లాస్ ముచ్చట్లన్నీ. ఓకే. మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసిర్రు అనుకుంటానా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. తెలుగు అన్నాక, మానవుడు అన్నాక ప్రతి ఒక్కటి కూడా మిస్టేక్స్ ఉంటాయి. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఎంత మనకు మన ఎక్స్పర్ట్ అయినా కానీ కొంచెం అటు ఇటు కావడం సహజం. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏ డిస్టికో కూడా ఆ డిస్టిక్ గ్రూప్స్లలో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అంటే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ.